Namaste, welcome to HCV News. Mundiga headlines. స్వచ్ఛ తెనాలి సుందర తెనాలికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమైన దేవీ శరణవరాత్రి మహోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు. దేవీ శరణవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అశ్వైజ్ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే శరణవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటారు. దేవీ శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని దేవి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. స్థానిక దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 93వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, కలశ స్థాపన, అంకురార్పణ, శ్రీచక్రార్చన కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకున్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శ్రీకాళీమాత దేవస్థానం నందు దసరా ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం నందు కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే స్థానిక గంగారంపేటలో శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రం నందు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకుంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున శ్రీవాసవి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ అమ్మవారిగా దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అర్చనలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు పర్యవేక్షించారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు, అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో మొదటి రోజు వాసవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు విశేషమైనటువంటి భవానీ అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. రేపటి రోజున శుక్రవారాన్ని పురస్కరించుకొని వాసవి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తారు. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క ధనలక్ష్మిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి నుదురుపాటి రామకోటేశ్వర శర్మ. దేవీ చౌక్లో వేంచేసినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవుళ్ళలో 93వ సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఈరోజు కలశ స్థాపన, పుణ్యాహవాచనము, అంకురారోపణము అనే కార్యక్రమాలు జరిగి ఈరోజు శ్రీచక్రార్చన మొదటి రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈ 10 రోజులు అత్యంత వైభవంగా స్వామివారికి విశేష అలంకారాలతో, అమ్మవారికి విశేష అలంకారాలతో రోజుకొక అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతుంటారు. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దగ్గర రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈదాకా 93 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అమ్మవారు చాలా శక్తివంతమైన సముత్పన్న సర్వపాప ప్రణాశని అమ్మవారిని దర్శించుకొని భక్తులంతా కూడా తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మహాశైలుకి దసరా శుభాకాంక్షలు. తెనాలి గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి ఆరంభమైనాయి. ఉదయం కలశ స్థాపన కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, అదేవిధంగా మంగళహారతి కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం భక్తుల చేత సౌందర్య లహరి పారాయణ కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. పట్టణ
పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 5, 12 వార్డుల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో మిగిలిన 5, 13, 26 వార్డుల్లో ప్రత్యేక పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పుర ప్రజలు వ్యర్థాలను కాలువల్లో రోడ్లపైన వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేసి స్వచ్ఛ తెనాలికి సహకరించాలన్నారు. పురపాలక సంఘం చేపట్టే అభివృద్ధి పనుల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవి సక్రమంగా జరగట్లా, ఆ వాటర్ కూడా రావట్లా, అయితే రెగ్యులర్గా డబ్బులు కడుతున్నాం. ఏంటమ్మా బిల్లు చెప్పమంటారా, తీసుకురమ్మంటారా? అయితే నేను 28వ తారీఖు నాడు కమిషనర్ గారికి లెటర్ పెట్టాను, సంతకాలు పెట్టి. ఎంతవరకు యాక్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే రేపు సబ్ కలెక్టర్ నోట్స్లో తీసుకెళ్తాం సోమవారం అనుకున్నా. అంటే ఈ సోమవారం తీసుకెళ్దాం అనుకున్నాను, గ్రీవెన్స్ సెల్లో పెడదామని. ఈ 4 రోజుల్లో మీరు యాక్షన్ కనుక తీసుకోకపోతే నేను గ్రీవెన్స్ సెల్లో పెడతాను. మాకొద్దిగా మాకు రానప్పుడు 5-6 నెలల వాటర్ లేదమ్మా. చూడండి అసలు వేస్ట్ వాటర్. 5వ వార్డు అలానే 13వ వార్డు 20వ వార్డుకి 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. ఈ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవాట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవాట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటల గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. కొన్ని వార్డుల్లో వచ్చేసి వాటర్ పైపులు అనేది డ్రైనేజీలోనే ఉండటం జరుగుతుంది. అవి కూడా త్వరలోనే రోడ్ క్రాస్ చేసేసి ఈ మంచినీళ్ళ ట్యాబ్ అనేది జరుగుతుంది త్వరలోనే. అలానే మీరు కూడా ఇలా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు అవి మలవటాన వాటిల్లో పాములు, పురుగులు ఇలాంటివి ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రైవేట్ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అది క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ జారీ చేయాల్సి వస్తుంది. అలానే మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా సరే మీ వార్డు శానిటేషన్ కోసమే మేము కృషి చేస్తున్నాం. ఇంకా తెనాలి మన సుందర తెనాలి అనే గుర్తింపు అనేది కూడా ఉంది కాబట్టి మీరు మాకు సహకరిస్తుందే మన తెనాలి సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉందని కోరుతున్నాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుందన్నారు. తొలి రోజైన గురువారం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చినట్టుగా తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ 88వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం ఘనంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం, మరి దేవాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు నాట్య రూపేణ ఉత్తర దిక్కుగా వేయించేసి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారు ఈరోజు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. మరి ఈరోజు అమ్మవారు మూల విరాట్కి అమ్మవారు గాయత్రీ మాతగా అలంకరించి ఉన్నారు. మరి అమ్మవారు తన యొక్క సువర్ణ హస్తముచే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా పాడి పంట పశు శిశువులతో చెందేలా ఆ తల్లి మనందరినీ కూడా దీవిస్తూ ఉంటుంది. మరి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో వారికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు
ధన రూపేణా కానీ, ధాన్య రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా మన గ్రామం అందరూ కూడా సహకరించాలని, ఈ దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా విరాజిల్లుతూ మనకి మన గ్రామానికి ఆ అమ్మ మంచి పేరు తీసుకొచ్చి సకల ఆయురారోగ్య కష్టాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా భవానీ మాతాకి, జై దుర్గా భవానీ మాతాకి. అందరికీ నమస్కారం. 88వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకి హాజరయ్యేటువంటి భక్తులందరికీ నందివెలుగు అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండి వారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని నందివెలుగు గ్రామ ప్రజలందరి తరపున మా గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక గంగానమ్మపేటలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ నందు బాలస్వామిజీ ఆధ్వర్యంలో 78వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం సుప్రభాతం, శ్రీచక్రార్చన, అభిషేకం, విశేష పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణతో పాటు శ్రీచక్రార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని బాలస్వామీజీ తెలిపారు. భక్తులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ కార్యదర్శి రావూరి సుబ్బారావు, సభ్యులు రమణయ్య, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు చేరువ చేసే విషయంలో వెస్ట్బెర్రీ పాఠశాల స్పష్టమైన విధి విధానాలతో ముందుకు సాగుతుందని పాఠశాల నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ పాఠశాల ప్రాంగణంలో గురువారం దసరా ఉత్సవాలను విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఉల్లాసభరితంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో గతంలో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన 100 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ స్కూల్ ప్రాంగణంలో దసరా సెలవులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ప్రధానంగా దసరా ఉత్సవాలను దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే తీరుపై విశ్లేషాత్మక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. విజయదశమి వేడుకల్లో భాగంగా ఈరోజు నవరాత్రులు మొదటి రోజు. అట్లాగే ఈ టర్మ్ 1 అయిపోయిన తర్వాత పిల్లలకి విద్యార్థులకి 10 రోజుల పాటు గ్యాప్కి ఈ టర్మ్ 1 ఎగ్జామినేషన్స్కి చివరి రోజు. ప్రతిరోజు మేము ఈ రోజు నుంచి ఓ చిన్న ఈ దాండియాతో పాటుగా ప్రతిరోజు పిల్లలు చెప్పిన నవరాత్రుల ఆ అమ్మవారి విశేషాలను కూడా ప్రజెంట్ చేస్తూ ఉండటం జరుగుతుంది. దీంట్లో భాగంగా పిల్లలకి ఒక చార్ట్ ఇచ్చాం ఇంటికి. పేరెంట్స్ వాళ్ళు పొద్దున్నే లేచి ఎన్ని గంటలకి లేస్తున్నారు, ఒక పర్టికులర్ టైము, ఆ తర్వాత వాళ్ళ రొటీన్ తొందరగా చేసుకుంటున్నారా, వాళ్ళ సొంతంగా చేసుకుంటున్నారా, హోంవర్క్ ప్రతిరోజు టైంలో కంప్లీట్ చేస్తున్నారా, అంతేకాకుండా ఈ మొబైల్స్కి వాటికి దూరంగా ఉంటున్నారా, అట్లాగే పేరెంట్స్కి సహాయం చేస్తున్నారా అన్ని పనుల్లోనూ అనేది వాళ్ళు పేరెంట్స్ ప్రతిరోజు 45 రోజుల పాటు వాళ్ళు దాంట్లో మార్క్ చేసి దాని నుంచి మనం ప్రైజులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దగ్గరగా 100 మంది పిల్లలకి మనం ఈరోజు ఆ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా బాబాకి శ్రీ గాయత్రి అమ్మవారికి గురువారం విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రి అమ్మవారి శ్రీ సూక్త, పురుష సూక్త విధానంతో అభిషేకం, సామూహిక అష్టోత్తర శత సహస్ర నామావళితో కుంకుమార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నేతృత్వంలో నిర్వహించిన విశేష పూజాది కార్యక్రమాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి క్షేత్రం చైర్మన్ ఎంవి హరిప్రసాదరావు, శ్రీవల్లి అన్నపూర్ణ, పార్వతి, పద్మావతి, రాజా, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీదేవి శరన్నవరాత్రుల ప్రారంభోత్సవ సందర్భంగా నందివేలు శ్రీ సాయి క్షేత్రంలో కొలువై ఉన్న గాయత్రి మాతకి
శ్రీ సూక్త పురుష సూక్త సహిత అష్టోత్తర శతసహస్ర నామావళితో కుంకుమార్చన సామూహికంగా అందరం కలిపి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాము. ఇలా 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాలైన పూలతోనూ పుష్పాలతోనూ అమ్మవారికి అర్చన జరపడానికి నిర్ణయించుకున్నాము. రోజుకొక దేవస్థానం చొప్పున 9 రోజులు అయినాక మళ్ళీ విజయదశమి రోజు సాయి క్షేత్రంలో పాల్గొంటాము. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన సదస్సుకు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బైరిగాన్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెనాలి ఐతానగర్ గోరీడొంకలో గురువారం కౌలు రైతులతో కలిసి సదస్సు ప్రచార కరపత్రాలను శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వర్షాల వల్ల వరదల కారణంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో వరి పైరుతో పాటు ఉద్యానవన పంటలు వేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం అమలు విషయంలో ఆశించే తీరు లేదని అన్నారు. ఈ విషయాలపై కౌలు రైతులతో ఏర్పాటు చేసిన సదస్సును జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి, రైతులు పొట్లూరు రామయ్య, తులిమిలి నాగేశ్వరరావు, జట్టి శ్రీను, మేకల చిట్టిబాబు, కల్లూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన స్వతంత్ర సమర యోధులు స్వర్గీయ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొళ్లపూడి చంద్రమౌళీశ్వరరావు 12వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక యడ్లలింగయ్య కాలనీలో పేదలకు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమౌళీశ్వరరావు కుమార్తె అనురాధ మాట్లాడుతూ తన తండ్రి చంద్రమౌళీశ్వరరావు 12వ వర్ధంతి సందర్భంగా యడ్ల లింగయ్య కాలనీలోని పేదలకు ఆహారాన్ని అందజేయడం జరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ ప్రతినిధులు BTVS నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ చంద్రమౌళీశ్వరరావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళీశ్వరరావు సతీమణి మల్లేశ్వరి, జయశ్రీ, అనూష, రామారావు, ప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు అనురాధ అండి. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు మరియు తెనాలి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొల్లపూడి చంద్రమౌళీశ్వరరావు గారి 12వ వర్ధంతి సందర్భంగా తెనాల్లో ఉన్న యడ్లలింగయ్య కాలనీలో గల ప్రజలకి అన్నదాన కార్యక్రమం అనేది చేశామండి. ఇక్కడ ఉన్న 150 మంది ప్రజలకు పైగా గాను ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశామండి. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కానీ మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి సమాజానికి వీళ్ళకి ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఈరోజు మన తెనాలి యడ్లలింగయ్య కాలనీలో గల నిరుపేదలకు భోజన సదుపాయం నిమిత్తము మన తెనాలి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గొల్లపూడి చంద్రమౌళీశ్వరరావు గారి 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె అనురాధ మరియు వారి ధర్మపత్ని మల్లేశ్వరి గారు సంయుక్తంగా కలిసి మా ఫ్రెండ్స్ అందరి సహాయ సహకారంతో ఈరోజు అన్నార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సమాజంలోని మిగతా వారు కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు చేసుకునే వేడుకలలో అంటే పుట్టినరోజు కానీ, పెండి రోజు కానీ, పెద్ద కార్యక్రమాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఎలా అయితే మన ఇంట్లో వేడుకలు చేసుకుంటున్నామో అలాగే సమాజంలోని మన తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తమ మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ భగవంతుడు వీరి ఫ్యామిలీని ఎల్లవేళలా కాపాడతారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమని శ్రీ సాయి ప్రసాద సేవా సమితి వ్యవస్థాపకులు లక్రాజు సాయి పేర్కొన్నారు. స్థానిక చినరావూరు డొంకలోని పేదలకు సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా శ్రీ సాయి ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. వండ్రపాటి వెంకటసాయి నాగేశ్వరరావు సౌజన్యంతో గురువారం పేదలకు ఆహారం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఆర్ సురేష్, డి సురేష్, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద సేవా సమితి అనే సంస్థ ద్వారా గత 4.5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి గురువారం 100 మంది తగ్గకుండా అన్నదానాలు చేస్తున్నాము. ఈ గుడి ప్రాంగణంలో ఇక్కడుండే కాలనీ వాసులు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళంతా క్రమశిక్షణగా వచ్చి టైం ప్రకారం వచ్చి చక్కగా అందరూ సాయి ప్రసాద్ స్వీకరిస్తున్నారు. ఏ కాలనీలో అయినా ఎవరైనా కానీ మా కాలనీలో ఇంతమంది కావాలి అని ఒక 4 రోజుల ముందు చెప్పినట్టయితే తప్పనిసరిగా ఆ కాలనీలో అన్నప్రసాదితాన్ని గావించగలము.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ తెనాలి సుందర తెనాలికి పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమైన దేవీ శరణవరాత్రి మహోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఈనాటి హెచ్సివి న్యూస్. నమస్తే.